which is happening. I'm very happy for that. ఓకే ఓకే సార్ ఆది గారు సార్ కంబ్యాక్ అని అందరూ అంటున్నారు, మీరే చెప్తున్నారు. అసలు కంబ్యాక్ పరిస్థితి ఎందుకు వచ్చింది? అది అండి, అంటే మధ్యలో మీరు చూస్తే అండి, నెక్స్ట్ నువ్వే వరకు థియేటర్కిల్లో బాగా పే చేశాను ఆ ఫిల్మ్స్ అన్ని టిల్ నెక్స్ట్ నువ్వే. తర్వాత నుంచి కొంచెం డౌన్ అయ్యింది, ఎందుకంటే అది నా చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ అని డిఫరెంట్ ఫిల్మ్స్ నేను చేశాను. ఎక్కడ కూడా నా కమర్షియల్గా నేను చేసిన ఫిల్మ్ రఫ్ వాజ్ ఐ థింక్ కంప్లీట్ కమర్షియల్గా లాస్ట్గా ట్రై చేసింది రఫ్ అనుకుంటా. రఫ్కి సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈరోజు ఓపెనింగ్స్ వస్తేనే సినిమా హిట్ అంటున్నారు. అలాంటివి అప్పట్లో నెక్స్ట్ వే వరకు థియేటర్కల్లో నాకు ప్రతి సినిమా మంచి ఓపెనింగ్స్ వచ్చేవి. తర్వాత కొంచెం కోవిడ్ టైంలో కొన్ని సినిమాలు కమిట్ అవ్వడం, అనుకోకుండా కొన్ని రిలీజులు ఎక్కువ అయిపోయి దాని మీద జనాలకి చాలామంది ఏ సినిమా రిలీజ్ అవుతుంది, ఏ సినిమా రిలీజ్ అవ్వట్లేదు అర్థం కాల. సో అందరిలాగే మీరు కూడా కోవిడ్ మీద తోసేస్తున్నారు. కోవిడ్ మీద కాదు సార్, బ్యాడ్ అంటే ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఆ టైంలో చాయిసెస్ కూడా ఐ థింక్ నేను చేసినవన్నీ ప్రయత్నాలు మంచి ప్రయత్నాలే అండి. మధ్యలో పులిమేక వెబ్ సిరీస్ చేసాను, దానికి మంచి పేరు వచ్చింది అంతా కూడా. బట్ దాన్ని ఏమంటాం, కొన్ని అనుకున్నట్టు కొన్ని సినిమాలు కాన్సెప్ట్గా బాగుండి ఎగ్జిక్యూషన్ దగ్గర ఫెయిల్ అవ్వడం, అలాంటివన్నీ మిస్ అయ్యాయి. సో దట్స్ హౌ. మీరు స్టార్టింగ్లో ఒక మంచి లవ్ స్టోరీస్, యూత్ఫుల్ సినిమాలు చేశారు. కానీ విత్ ఇన్ షార్ట్ స్పాన్లో 6 ప్యాక్ వెళ్ళి ఫేస్లో చేంజెస్ తెచ్చేసుకుని మాస్ సినిమాలు ట్రై చేసి ఎట్టెట్టో వెళ్ళిపోయారు. మీ క్యారియర్ని మీకు మీరు ఎట్టెట్టో తీసుకెళ్ళిపోయారు. బట్ మీకంటూ ఉన్న జానర్ని వదిలేసేసారు. అది కాదంటారా? లేదండి, నేను లవ్ స్టోరీస్ కూడా చేశాను. తర్వాత లవ్ స్టోరీస్ కూడా మీరు చూస్తే ప్యారమే పడిపోయిన సినిమా చేశా. దానికి అసలు ఓపెనింగ్ రాలా. నాకు అదే రఫ్కి సూపర్ ఓపెనింగ్ వచ్చింది, సాలిడ్ ఓపెనింగ్ వచ్చింది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కమర్షియల్ ఫిలిమ్స్ సాంగ్స్ చేస్తుంటే జనాలు రిసీవ్ బాగుంది, కానీ క్రిటిక్స్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి నచ్చకపోవడం వల్ల మిస్ అయింది. కానీ థియేటర్కల్గా బాగా రెవెన్యూ పే చేసినవి ఉన్నాయి, కానీ నేను కాన్సెప్ట్గా చేసినవి కమర్షియల్గా బాగా పే చేసినాయి. సార్ థియేటర్ బాగా పే చేసి క్రిటిక్స్కి ఒప్పుకోకపోయినా ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్ మీ దగ్గరికి వస్తారు, సినిమాలు తీస్తారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు కదా, పే చేసి మాకు తెలియకపోయినా ఎవరికి తెలియకపోయినా కమర్షియల్గా పే చేసిన సంగతి ప్రొడ్యూసర్ తెలుస్తుంది. సో మీరు ఖచ్చితంగా పే చేసి ఉంటే ప్రొడ్యూసర్ మీ దగ్గరికి వచ్చి ఉండాలి, ఖచ్చితంగా సినిమాలు తీసి ఉండాలి. అప్పుడు కంబ్యాక్ అనే మాట రాదు కదా. అవును అవును అవును, అది మీరు చెప్పింది కరెక్టే సార్, 100%. బట్ దాన్ని ఏమంటామంటే, బట్ ఇప్పటికీ ప్రొడ్యూసర్స్ వస్తున్నారు కదా సార్, అంటే వస్తున్నారు, తీస్తున్నారు. అండ్ 100 అంటే నేను ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పట్లేదు, బట్ కాస్తో కోస్తో. నేను అనేది ఏంటంటే, ఏ నటుడు కానీ హీరో కానీ అసలు కంబ్యాక్ అనే పదం తెచ్చుకోకూడదు అని. అదే అంతగానే కాదు. ఓకే ఓకే, పోనీ ఎనీహో ఇది మంచి హిట్ అవ్వాలి, ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలండి. అందరి సపోర్ట్ కావాలి, ఆబ్వియస్లీ ఉంటుంది. అదేం కాదు, కానీ ఒకరి సపోర్ట్తో ఏది అవ్వదు. సో అందరి సపోర్ట్ ఉంటుంది. మీరు దాని తగ్గ కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. సార్ మీ కంబ్యాక్ ఏం కాదు ఆది గారు, ఇట్స్ అ ఫ్లో, గో విత్ ద ఫ్లోలో